అయితే ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఏమంటున్నా అంటే ఇది ఏదైతే ఇష్టం ఉన్నోళ్ళు పేర్లను రాస్తారా ఎలా విధి నిర్వహణలో ఈసీ విఫలం ఎందుకు అంటున్నాడంటే ఏదైతే ఓటర్ జాబితా ఉంటుందో ఆ ఓటర్ జాబితాలో వీళ్ళకు అనుగుణంగా వీళ్ళ ప్రభుత్వాలు ఏవి ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగానే ఓటర్ జాబితాలు రెడీ చేసి ఎవరు పేరు ఉండాలి ఎవరు అసలు ఆ లిస్టులో ఉండకూడదు అనేది కూడా వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ బ్రతికున్న వ్యక్తి అక్కడ నిరంతరం అక్కడే అదే ప్రాంతంలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా అక్కడ ఖరారుగా వైనం కూడా ఎన్నోసార్లు కనిపిస్తోంది. అది కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే కాదు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా అదే దుర్మార్గము, అదే వ్యవహారము, అది యాక్చువల్ నిజం అదనమాట. ఇంకా మనం ఎందుకంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ వస్తాం, ఎవరి తప్పు ఏంటనేది మనం ఖచ్చితంగా నిక్కసగా మాట్లాడే వ్యవహారం మనది కాబట్టి ఇక్కడ ఎవరు మనకు అతీతం కాదు. సో నిజంగా ఈసీ ఖచ్చితంగా ఇక్కడ ఈసీ విఫలం అనేది మాత్రం వాస్తవం. ఇక్కడ ఓన్లీ బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఓటర్ జాబితాలు ఇలా రిలీజ్ అయితే అనేది తప్పు, కానీ ఈసీ విఫలం అనేది మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము గాయడం దానికి ఆ యొక్క సంస్థకు అలవాటు అయిపోయింది. వాస్తవానికి ఇలాంటి సంస్థలను మనం తప్పుపడితే ఓ పెద్ద మిస్టేక్ లాగా ఇక ఉరుమురిమి చూస్తూ ఉంటారు బయట కూడా. వాస్తవానికి వాళ్ళు సవ్యంగా ఉండి మన పైన అంటే మనం మాట్లాడిన దానికి రియాక్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట.